సంక్రాంతికి వెళ్తున్న వారితో విశాఖలో రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్ గడిచినటువంటి 2 రోజులు కూడా చాలా రద్దీగా ఉంది. ఇవాళ కూడా రద్దీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విశాఖ నుంచి విజయవాడ, విశాఖ నుంచి నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు వెళ్ళేటువంటి రైళ్లు చాలా రద్దీగా ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాల నుంచి అంటే ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చి విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు, అలాగే ఇతర కలకత్తా, ఒరిస్సా వైపు వెళ్ళేటువంటి రైళ్లు కూడా చాలా రద్దీగా ఉన్నాయి. ఎందుకంటే బరంపురం ప్రాంతానికి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగానే అదనపు రైళ్లను కూడా ఇటు తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే కూడా కొత్త రైలు వేయడం జరిగింది. అదనపు రైలు వేశారు. ఈ ఒక్కరోజు 3 ప్రత్యేక రైళ్లు శ్రీకాకుళం అలాగే ఒరిస్సా ప్రాంతాలకు కూడా వెళ్ళాయి. కొద్దిసేపటి క్రితమే ఆ రైళ్లు కూడా వెళ్ళాయి. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి బయలుదేరేటువంటి జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఈ రైళ్లన్నీ కూడా చాలా రద్దీగా ఉన్నాయి. ప్రయాణికులు కూడా ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకుని ఒక 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకి కాస్త సౌకర్యవంతంగా ఉంది. అలాగే ప్రత్యేక రైళ్లను, అదనపు రైళ్లను వేశారు. ఆ సమాచారాన్ని కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. అలాగే వారికి SMS రూపంలోనూ అలాగే ఇతర పత్రికా సమాచారం కూడా ఇచ్చారు. అదనపు రైళ్లు వేశారు, వాటికి కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని రైల్వే శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? విజయవాడ నుంచి అండి. ఫుల్ క్రౌడ్. మేము 60 days బ్యాకే రిజర్వేషన్ చేసుకున్నాం, కానీ ఫుల్ ఇవాళ మార్నింగ్ ట్రైన్ ఎక్కేసరికి ఎటు ఖాళీ లేదనమాట. అసలు ఫుల్ రద్దీగా ఉంది. ఇది జనరల్ బోగినా లేదా రిజర్వేషన్ బోగినా అలా ఉంది ట్రైన్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము ప్రజెంట్ అయితే అరకు వెళ్తున్నాం. మేము ఇవాళ వచ్చి వైజాగ్లో స్టేయింగ్ చేద్దామని వచ్చాము. మేము ఎన్ని రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకున్నారు? 60 days బ్యాక్. ఎలా ఉందండి రైలు రద్దీ? ఎలా ఉంది? అది జనరల్ కంపార్ట్మెంటో తెలియట్లేదు, రిజర్వేషన్ కంపార్ట్మెంటో తెలియట్లేదు. 2 నెలల క్రితం బుక్ చేసుకున్నామంటేనే అర్థం చేసుకోండి. అప్పుడు మేము బుక్ చేసుకునేటప్పుడే మార్నింగ్ 80 టికెట్స్ ఓపెన్ అయితే 85 కల్లా టికెట్స్ సోల్డ్ అయిపోయింది అని వెయిటింగ్ లిస్ట్. అంటే జనాలు ఎంత బాగా సంక్రాంతికి సెలవులను ఎలా యూజ్ చేసుకోవాలనేది బాగా ఆలోచించి మంచి ప్రీ ప్లాన్లో ఉన్నారు. చెప్తున్నాను కదా, జనరల్ కంపార్ట్మెంటో తెలియట్లేదు, రిజర్వేషన్ కంపార్ట్మెంటో తెలియట్లేదు. కింద కూర్చుని పోతున్నారు, నడవటానికి కూడా లేదు. IRCTC వాళ్ళు ప్యాంట్రీ నుంచి వస్తూ ఉంటారు కదా ఈ అమ్ముకుంటాకి, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అసలు ఎట్లా నడవాలో కూడా వాళ్ళు తెలియదు. ఇరుక్కుని సీట్ల మీద ఎక్కాలి, నడుచుకుంటూ వెళ్తున్నారు. అంత రద్దీగా ఉంది. జనాలు ఇంకా రిజర్వేషన్లు అయిపోయేసరికి రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూడా వచ్చేస్తున్నారు అంతమంది ఊళ్ళు వెళ్ళటానికి. అడిషనల్ ట్రైన్స్ అని ఇంకా అవగాహన కల్పిస్తే బాగుండిద్ది. అంటే అవి ఎప్పుడు వదిలేరు అనేది కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ అవ్వలేదు. అవి ఇంకా పాస్ అయితే ఇంకా బాగుండిద్ది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుంచి వచ్చాము. అరకుకు వెళ్తున్నామండి. చాలా రద్దీగా ఉందండి, చాలా క్లమ్జీగా కూడా ఉంది. చాలా రష్గా ఉందండి. విజయవాడ నుంచి వచ్చాము. చాలా రద్దీగా ఉంది. ఇది ప్రయాణికులు అయితే చాలా రద్దీగా ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి మొత్తం రైళ్ళన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ఇంకా చాలామంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు, రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అదనపు రైళ్లను కూడా రైల్వే శాఖ వేయడం జరిగింది. అదనపు రైళ్లు కూడా సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రయాణికులు అంతకంతకి కూడా పెరుగుతున్నారు. ఎందుకంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి సంక్రాంతి పండుగను వారి స్వస్థలాల్లో నిర్వహించుకోవడం కోసం చాలామంది ప్రయాణికులు ఇటు విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రైళ్ళన్నీ కూడా ఇటు శ్రీకాకుళం వైపు, విజయనగరం వైపు, అలాగే ఒరిస్సాలో బరంపురంలో కూడా ఎక్కువ తెలుగు వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువగా అక్కడ కూడా ప్రయాణికులు వెళ్తున్నారు. అలాగే మనం చూడొచ్చు, ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఉన్నారు. అమ్మ, ఏ ఊరు వెళ్తున్నారు? ప్రయాణికులంతా కూడా ఎదురు చూస్తున్నారు రైలు కోసం. అలాగే అదనపు రైలు కూడా వేయడం జరిగింది. విశాఖపట్నంలో మాత్రం రైల్వే సంబంధించిన ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. గడిచిన 3 రోజులు కూడా రద్దీ కొనసాగింది. అలాగే ఇవాళ రేపు కూడా ఈ రద్దీ కొనసాగుతున్నటువంటి అభిప్రాయాన్ని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు RPFతో పాటు GPF పోలీసులు కూడా రైల్వే స్టేషన్లో ఉండి రైలు వచ్చినప్పుడు వారంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఏ రకమైన ఇబ్బంది కూడా ప్రయాణికులకు ఉండకూడదని. అలాగే జనరల్ బోగి దగ్గర కూడా ప్రత్యేకంగా రైల్వే పోలీస్ అంతా కూడా జనరల్ బోగి దగ్గర ఉండి వారిని రైలు ఎక్కించేటువంటి విషయంలో ఇటు రైల్వే పోలీస్, GPF పోలీస్ కూడా వారంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. విశాఖపట్నం సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అలాగే ముందస్తుగానే సమాచారం తెలియజేస్తున్నారు. రైల్వే ఎంక్వైరీ కౌంటర్లో కూడా అదనపు రైళ్ళని ఎప్పటికప్పుడు వేస్తే ఈరోజు 3 రైళ్లు ప్రత్యేకించి శ్రీకాకుళం వైపు వేయడం జరిగింది. ఈ సమాచారాన్ని అంతా కూడా ప్రయాణికులకు తెలియజేస్తున్నారు. అలాగే రేపు ఎల్లుండ కూడా అదనపు రైళ్లను వేసి అలాగే ఉన్నటువంటి ఎక్స్ప్రెస్లకి అదనపు బోగీలను కూడా జత చేశారు. రైల్వే ప్రయాణికులు సంక్రాంతికి సంబంధించి వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా తూర్పు కోస్తా రైల్వే చెందినటువంటి అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకి సొంతూరులకు వెళ్ళేటువంటి వాళ్ళతోటి రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంతా కూడా కిటకిటలాడుతోంది. ముఖ్యంగా రైళ్లు వచ్చి వెళ్ళినటువంటి సమయంలో మాత్రం స్టేషన్లో లోపల రావడానికి లేనటువంటి పరిస్థితి, అంత కిక్కిరిసినటువంటి పరిస్థితి, కిటకిటలాడుతున్న పరిస్థితి కొనసాగుతోంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.